అందరికీ నమస్కారం. నేను మీ ఫయాజ్ అందరూ ఈరోజు అయితే వీడియో చాలా ఫన్గా ఉంటుంది, అందరూ చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే పని అయితే పొద్దున్నే వచ్చేసాను అనమాట. చూడండి, పచ్చడి పొలాలు అయితే ఈరోజు ఫిల్టర్ అయితే వేస్తున్నాం అనమాట. చూపిస్తాను మీకు అంతా ఈరోజు పని అంతా ఎట్లుంటుంది. ఈరోజు మోటార్ బిగేది ఉంది, చూద్దాం. మనం అయితే పీకుదాం, మనతో కాకుంటే జేసీబీకి అయితే పిలుద్దాం. ఇక జేసీబీ అయితే వస్తుంది, ఓకేనా. ఇదైతే ఎయిర్ అంతా చూడండి, ఆ పక్క అయితే అంతా మాడి చెట్లు అనమాట. అవి ఇంకా అయితే పొద్దున్నే వచ్చినాం. ట్రాక్టర్ అయితే ఇరుక్కుపోయింది. ఇంకా కొంచెంసేపు అయితే కష్టపడాలి, ఇంకా ట్రాక్టర్ బయటకు వచ్చేంత వరకు. ఇంకైతే ట్రాక్టర్ అయితే రాలేదు, మాకు కావాల్సిన సామాన్లు అయితే మేము తీసుకొని పోతున్నాం ఇంకా పని మీదకి. చూడండి, ట్రాక్టర్ ఉంటే మా పని కొంచెం ఈజీగా ఉండేది. ఈరోజు అయితే పని చాలా కష్టంగా ఉంటుంది అనమాట. నెల అయింది అనమాట, ఇంటిగానే ఉన్నాము. ఈరోజు అయితే పోయినాం. ఇంకా అయితే పని మొదలు పెట్టాము. కొంచెంసేపటికే ఇంకా సర్దుకు వచ్చింది. ఇంకా అయితే పోతున్నాం. కుష్క తెచ్చారన్న, కుష్క వడలు తినేసి ఇంకా కొంచెం ముచ్చటిచ్చి మళ్ళీ అయితే పని మీద పోవాల్సిందే. ఇంకా మనకైతే తప్పదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, పచ్చటి పొలాల్లో ఎట్లుంటుందో. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇట్లా పచ్చటి పొలాల్లో? అయితే కామెంట్ చేయండి తిన్నట్టయితే. ఇంకా తిన్నాం ఫ్రెండ్స్, తిని కొంచెంసేపు కూర్చుంటాం అన్నమాట. ఇక్కడ ఎట్లా చూడండి, అంతా ఎడలు చూసినట్టే ఉంది నాకైతే ఇది. ఇంకా పచ్చటి పొలాల్లో అయితే ఇంకా వర్రి అయితే వేశారనమాట. ఈ పక్క అయితే చూడండి, అంతా ఆ పక్క అయితే ఏర్ అయితే ఉందన్నమాట. ఆ పక్క కుందు పెన్న ఇదైతే ఇది గండేరు అనమాట. మూడు అయితే ఒక చోట కలుస్తాయి. చూస్తాను కదా, నీళ్ళు ఉధృతి ఎక్కువ అయిందన్నమాట. నీళ్ళు చాలా ఎక్కువైతే వస్తున్నాయి కుందు నదికి. మా సైడ్ ఎక్కువ కుందు పెన్నానే ఫ్రెండ్స్. ఇంకా కమలాపురం అనే సైడ్ వచ్చేసి ఇంకా పక్క గండేరు అయితే వస్తాయి అనమాట. గండేరులో అయితే ఫిల్టర్లు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట మాకి. చూస్తాను కదా, ట్రాక్టర్ ఉందిగా, అక్కడైతే ఫిల్టర్ వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ బోర్ ఉంది, ఇంకా నీళ్ళతో తాగనీకి అయితే బాగుంటుందని. చూడండి, మేఘాలు అయితే ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉందన్నమాట. ఎండ అంత ఎక్కువ లేదు. ఎండ ఎక్కువ ఉన్నా కూడా మా పని అయితే జరగదు అనమాట. ఇంకా మోటార్ బిగిన అయితే జేసీబీ వచ్చేసింది, చూపిస్తాను చూడండి. మోటార్ బిగేది కూడా కొంచెం ముచ్చటిస్తాం. ఫోన్ చేసాం, జేసీబీ దగ్గరలో ఉందని చెప్పింది. ఇంకైతే జేసీబీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, జేసీబీ అయితే ఈరోజు పైపు ప్లస్ మోటార్ అయితే ఇరుకుంటాను. 10 హార్స్ మోటార్ అన్నమాట, లోపల ఇరుకుంది. కేసింగ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కేసింగ్ అయితే బొక్కలు పడి ఇసుక ఎంత లోపల పోయిందన్నమాట. మోటార్ లోపలికి మోటార్ ప్లస్ కేసింగ్ రెండు ఇరుక్కుపోయినాయి. అది 7 ఇంచ్ కేసింగ్. చూడండి, జేసీబీ అయితే వస్తుందో లేదో తెలియదు, కానీ ట్రై చేస్తాం. ఇంకా వాళ్ళ లక్ ఇంకా వచ్చినట్టు లేదు. ఫస్ట్ అయితే కొంచెం సదరం తీసుకుంటాడు అన్న అయితే, జేసీబీ డ్రైవరు. మీకు కూడా మన చుట్టుపక్కల కడప జిల్లాలో అయితే ఫిల్టర్ వేయాలంటే మనకి కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా వేద్దాం ఫిల్టర్లు. ఊరికైతే కాదు ఫ్రెండ్స్, ఊళ్ళకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనకాల అయితే జేసీబీతో అయితే పని చేపిస్తున్నాం అనమాట. ఇంకా జేసీబీకి అయితే గొలిచి వేసి పైప్ ప్లస్ జేసీబీకి అయితే ఇంకా పీకుదాం. చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఇంకా మా నాయన అయితే దిగుతాడు, చూపిస్తాను చూడండి. దిగినాడు మా నాయన అయితే, గొలిచి అయితే వేసినాడు పైప్కి. జేసీబీకి తగిలించి ఇంకా తొండంతో అయితే పీకుదాం అనమాట. వస్తుందో రాదో మనకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ జేసీబీకి అయితే రాదు, ఎంతైనా మేము పీకాల్సిందే ఫ్రెండ్స్. ఇది మన అయితే పైకి ఎక్కుతాడు, అందరూ ఎక్కిస్తున్నారు, పైకి ఎక్కుతున్నారు. అదైతే కొంచెం కూడా కదలంలే. వీళ్ళైతే అట్ట ఇట్ట ఊపాకు చక్కగా ఎత్తున్నారు. అది ఒక సైడ్ జాక్ అయితే పని చేయలేదు అనమాట. అది
సైడ్ జాగ్ అయితే పనిచేస్తే కొంచెం సపోర్ట్ అయితే ఎత్తచ్చు. ఒక జాకే పనిచేస్తుంది, రైట్ సైడ్ జాక్ అయితే. పొద్దున 11కు స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది చేస్తా ఇది చేస్తా, మధ్యాహ్నం ఒకటి చూపిస్తా. ఆగదు మధ్యాహ్నం 1:30 1:45 అయితే అవుతుంది. అన్నం ఇంకా రాలే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైపులతోనే అయితే మేము అయితే ఫిల్టర్ అయితే వేస్తాం అన్నమాట. ఆ చల్ల పైపులు, పైపు 10 ఇంచ్ కేసింగ్, అది ఇనుప పైపులన్నీ జేసీబీ ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చాది అనుకుంటాను. లాస్ట్ వరకు చూడండి వస్తారో లేదో. అట్ట ఇట్ట ఉంచుతాడు వీళ్ళందరూ, అట్ట ఇట్ట ఉంచారు చక్కగా, లేకుంటే ఆర్డర్ ఇచ్చేది లేదన్నమాట చక్కగా. ఈ పక్క అయితే పచ్చగా పొలాలు అయితే బాగుంటాయి. చూపిస్తారు, జూమ్ చేసి చూడని. అంతా వర్రే వేశారు అంతా. ఆ పక్క టెంకాయ చెట్లు ఆడ కనిపిస్తాయి కదా, ఆడైతే తమలపాకు చెట్లు అన్నమాట. ఇవి తమలపాకు చెట్లు అన్నీ ఉంటాయి. ఆ పక్క మాడి చెట్లు ఉన్నాయి. ఇదంతా వరి వేశారన్నమాట. దాదాపు ఒక 100 ఎకరాలు అయితే వరి సాగు చేస్తున్నారు ఇక్కడ. ఆ పక్క చూపిస్తారు, జామ చెట్లు కూడా ఉన్నాయి. అదైతే పంపు స్కీమ్ అనమాట. మన ఎరుగుండ్లకి అయితే నీళ్ళు పోతాయి అక్కడి నుంచి. ఇక్కడైతే జామ చెట్లు ఆడ చూడొచ్చు, మాడి చెట్లు అన్నీ. చుట్టూ అయితే వాతావరణం బాగుందన్నమాట. ఇక్కడైతే పార్టీ ఈట్ అయితే బాగా చేసుకోవచ్చు. చికెన్ తెచ్చుకొని బాగా పార్టీ చేసుకోవచ్చు ఇక్కడ. ఇయర్లో అయితే చూడండి నీళ్ళు అయితే. వస్తాయని చూస్తూనే ఉన్నాం. ఊడొచ్చింది ఇక్కడికి. పైన అయితే పైప్ కప్లింగ్ ఉంటుంది, కప్లింగ్ ఆడికి కూసి వచ్చినది. ఇంకా మళ్ళీ కిందికి కూసి మళ్ళీ గొచ్చేది కిందికి వేయాలి. చూపిస్తాను లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. మన వీడియోలు వచ్చింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకైతే ఎంతసేపటికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంకైతే కొంచెం కదులుతుంది. కదిలితే ఇంకా సర్రా అని వచ్చేస్తుంది. ఇంకా చూడండి అక్కడ కదులుతుంది, కనిపిస్తుందా మీకు? అయితే వచ్చేసింది. ఇంకా భయం అయితే లేదు రైతులకి అయితే. మేము కూడా రైతుల కోసం చాలా కష్టపడతాం అన్నమాట. ఒక నష్టపోతే మనకేం రాదు. చాలా కష్టం మీద మనమైతే బయటికి తీస్తున్నాం. మోటరు 15 హార్స్పవర్ అంటే మినిమం అయితే ఒక 50,000 దాటుతుంది అనమాట మోటార్ ప్రైజ్ అయితే. ఇంకా వస్తుంటే మోటార్ ఇంకా రైతుల సంతోషం చూడండి. చిన్నగా అయితే తిరుగుతాం. కొంచెం కదిలితే ఇంకా నమ్మకమే వస్తుందని. ఇంకా లోపల ఊసిపోతే మనం ఏం చెప్పలేము అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసింటే ఫ్రెండ్స్ చూడండి, సగం అయితే వచ్చేసింది. ఇంకా అయితే ఒక 20 అడుగులు అయితే ఉంటుంది ఇంకా లోపల భూమిలో. ఇంకా అన్నం అయితే తిన్నాం మనం. 1:45 అవుతుంది. ఇంకా అన్నం అయితే వచ్చింది. పైన ఎండ చూపిస్తాను చూడండి. ఈరోజు మళ్ళీ ఎండ పెడుతుంది. సరిగ్గా నెత్తి మీద అయితే ఉన్నాయి ఎండ అయితే. చిన్నప్పుడు కూడా జేసీబీ ఎక్కడైనా పనిచేస్తుందంటే మనం పరిగెత్తే వాళ్ళం. మీకు గుర్తుంటే మనకి కామెంట్లో పెట్టండి. జేసీబీ అయితే ఏమి, ఎవరైనా ఊళ్ళో వేషగాళ్ళు వస్తారు కదా, శూర్పణఖ, అది ఇల్లప్పుడు లైఫ్ బాగుంటుంది అనమాట. ఇద్దరైతే ఎవరికి పట్టించుకోరు. పడుకొని అది పూర్తి
ఇంకా మా మామ అయితే ఏట్లోనే జలకాలు అయితే ఆడుతున్నాడు. ఏట్లోనే చూడండి సొక్క కూడా కడుక్కుంటాడు ఇక్కడే. ఇక ఇంటికి పోతే టైం ఉండదని ఇక్కడే కడుక్కుంటాడు సొక్క అయితే. ఇంకైతే పని అయిపోయింది, ఇంకా కడుక్కొని అయితే ఇంట్లోకి వచ్చామన్నమాట. ఇంకైతే పని అయిపోయింది, ఇంటికి అయితే పోతాం. ఇంకా ఇక్క ఇప్పించుకొని కూలి ఇంటికి అయితే పోతాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.